ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకోవాలి. ఇవి 3 అవర్స్ నానిన తర్వాత ఇది గ్రైండ్ చేసుకున్న పిండి అండి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో 1/2 స్పూన్ సాల్ట్, బేకింగ్ సోడా 1/2 స్పూన్, ఇందులో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిరపకాయ, ఆవాలు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి పిండిలో. చిన్న చిన్నవిగా కట్ చేసుకున్న కరివేపాకు, ఇప్పుడు ఈ బోండాలు వేసుకుందాం మనం. ఇప్పుడు బోండాలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ఇది బోండాలు వేసుకున్న ప్యాన్ లేకపోతే మనం మామూలు బాండట్లో కూడా వేసుకోవచ్చు. సో నేను ఈ ప్యాన్లో వేస్తున్నాను. కొంచెం ఒక్కొక్క డ్రాపు అన్నిట్లో వేసుకుందామండి. జస్ట్ ఒక్కొక్క డ్రాపు అన్నిట్లోనూ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఒక్కొక్క స్పూన్ వేసుకుందాము. టూ మినిట్స్ మూత పెట్టుకుంటే బాగా ఉడికిపోతాయి. లోపలంతా పిండిగా ఉండకుండా బోండా అంతా పర్ఫెక్ట్గా కాలిపోతుందండి. చూద్దామండి ఇవి ఉడికాయో లేదో. చూడండి, ఇలా రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలి. మనకి ఈ ప్యాన్ లేకపోతేనండి మీరు బాండట్లో కూడా ఇలాగే వేసుకోవచ్చు. మామూలు ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై లాగా చేసుకోవచ్చు. సో అన్నీ రివర్స్ తిప్పుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. అటు సైడ్ కూడా బాగా ఉడికిపోతాయి బొండాలన్నీ.
చూద్దామండి.